హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో దారుణమైన చలి, బయట విపరీతంగా చలిగా ఉంది. సో ఐస్ రైన్ అనమాట. 2 రోజుల నుంచి, సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఇవాళ రేపు కూడా ఉంది. ఆల్మోస్ట్ 2.5 days ఐస్ రైన్ ఉంది. సో స్టేట్ ఎమర్జెన్సీ ఇచ్చారు, బయటకు వెళ్ళడానికి లేదు, పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉంటాయి అని చెప్పి. కార్ చూసారా వెనకాల ఎలా ఉందో, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. పదండి వెళ్దాం, కమాన్. ఇది చూడండి ఒకసారి కార్కి ఎలా ఉందో, ఫ్రీజ్ అయిపోయి. సో వర్షం పడి ఆ చలికి కారు చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. రైన్ మాట ఫ్రీజ్ రైన్, ఇదంతా కూడా మొత్తం గడ్డగట్టిపోయినట్టు ఉంది. చూడండి ఒకసారి, గడ్డ ఇది ఐస్ గడ్డలో లాగుతున్నాయి మొత్తం. అంత కార్ అంతా బ్యానెట్ అంతా కూడా అలాగే ఉంది. సో ఒకసారి చూడండి, ఒకసారి డోర్ కూడా తీసే పరిస్థితి అయితే అసలు లేనే లేదు. మొత్తం అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. సో నిన్నటి నుంచి మొత్తం ఐస్ రైన్. సో ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉందంటే అందరూ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ కార్లు చూడండి ఎలా ఉన్నాయి, ఒక్కొక్క దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. సో ఒక కార్లే కాదు, మొత్తం ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఈ వింటర్ సీజన్లో ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి కదా, రాలిపోయిన తర్వాత పుల్లలు ఉంటాయి. ఆ పుల్లలకు కూడా ఐస్లన్నీ కూడా అలా అయిపోయింది. చూడండి ఒక్కసారి మీరు దగ్గరికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా అయితే ఇది ఎండ వస్తే మట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎలా ఉంది, అన్నీ కూడా ఈ పొలాల చుట్టూరు ఐసే. ఏంటంటే ఈ బరువుకి పడిపోతాయి కిందకి, చెట్లన్నీ కూడా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే మనం మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ పెద్ద చెట్టు పడిపోయింది కింద. చూసారు కదా, ఇది మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉంది అక్కడ. సో అన్ని పరిస్థితులు అంతే. ఇంటి పైన కూడా, ఇంటి కప్పులు కూడా మొత్తం ఐస్తో నిండిపోయింది. చూడండి పైన చెట్లన్నీ కూడా ఐస్తో నిండిపోయినాయి. ఇప్పుడే ఇక్కడ నుంచి ఈ చెట్టు పైనుంచి కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయింది అక్కడ. ఈ పెద్ద చెట్టు చూసారా ఒకసారి, అలా బరువుకి కింద పడిపోయింది. చూడండి ఇక్కడ. తర్వాత కొద్దిగా లోపలికి వెళ్తే ఆ గ్రౌండ్లో చూడండి చెట్టు ఇరిగి, పెద్ద చెట్టు ఎంత పెద్ద చూడండి ఒకసారి. లోపల చూసారా ఎంత పెద్ద చెట్టు ఇరిగి కింద పడిపోయిందో. ఈ ల్యాంప్ చూడండి, ల్యాంప్ చుట్టూరు ఐస్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇది చూసారా, ఇది ఎప్పటి నుంచి ఉన్న చెట్టు, ఇది ఇంత పెద్ద చెట్టు బరువు చూడండి ఎట్లా పడిపోయిందో, ఇరిగిపోయి. ఆ వెనకాల లోపల అయితే చెట్లన్నీ కూడా పడిపోయాయి. చూడండి రోడ్డు మీద మొత్తం పడిపోయింది. చూడండి ఎంత అందంగా ఉంది ఇది మొత్తం. వావ్, ఈ చెట్టుకి ఏమైనా ఆకులు ఏం లేవు ఇక్కడ, మొత్తం కూడా ఐస్తో నిండిపోయింది. దీని మీద కానీ లైటింగ్ కానీ పెడితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఎంత బాగుంది ఉండేది. చూసారా, చాలా బాగుంది కదా. ఇది చూసారా, ఇక్కడ వచ్చేసి కరెంటు వైర్లు మొత్తం కూడా ఐస్తో నిండింది. చూడండి ఇది యాక్చువల్గా ఏంటంటే బరువు కానీ ఎక్కువైంది అనుకోండి, ఈ కరెంటు వైర్లన్నీ కూడా తిక్కి కింద పడిపోతే ఇంక పవర్ కూడా ఏముంటుంది మనకి. ఇదంతా కూడా దారుణమైన స్టేజ్లోకి వెళ్తుంది. కొన్ని ఏరియాల్లో అయితే దగ్గర 40,000 హౌసెస్ దాకా కరెంట్ అయితే లేదని విన్నాను న్యూస్లో. ఇక్కడ ఐస్ చూసారా అట్లా ఫ్రీజ్ అయిపోయింది, మొత్తం కింద పడింది నేల మీద, మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయింది. చూడండి ఒకసారి ఐస్. సో ఈ ఏరియా అంతా కూడా ఐస్తో ఫ్రీజ్ అయిపోయింది. సో ఈ చెట్లు చూసారా, బరువుకి ఐస్ మొత్తం కూడా ఆ కొమ్మల మీద పడి బరువుకి కిందకు వంగిపోయాయి. చూడండి ఎప్పుడన్నా పైన మనం వీటి కింద ఉన్నామంటే తల మీద పడే ఛాన్స్ ఉంటాయి. దారుణమైన సిచ్యువేషన్ ఇది. 2014లో జరిగిందంటే ఇలాగా ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆల్మోస్ట్ స్కూల్లోనే పిల్లలు నైట్ అంతా పనుకున్నారంట. సో రోడ్ల మీద పిల్లలందరూ కూడా బస్సులో స్ట్రక్ అయిపోయి ఉన్నారంట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ చాలా టైం పట్టిందంట వీళ్ళకి. ఇక్కడ ఈవినింగ్ 5 o'clock బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock వెళ్ళారంట. రోడ్స్ అన్నీ కూడా ట్రాఫిక్ దారుణమైన సిచ్యువేషన్లో ఉందంట అంతా. ఈ చెట్టు అంతా కూడా బరువుకి పడిపోయే స్టేజ్లో ఉంది. అటువైపు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఇది చూసారు, ఇదంతా కూడా ఐస్ పొలాలు. ఈ చెట్టు నిండా ఐసే, ఫ్రీజ్ అయిపోయి చూడండి ఎలా ఉందో. ఆ వెనకాల చూసారంటే మొత్తం కూడా ఐసే. ఈ ల్యాంప్ చూడండి ఎలా ఉందో, చుట్టూరు ఐస్ కట్టిపోయింది చూసారా. ఈ మొత్తం కూడా చెట్లంతా కూడా ఐస్తో నిండిపోయింది చూడండి మొత్తం. వావ్, చూసారు ఎంత బాగుందో. ఈ చెట్ల చుట్టూరు ఐస్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. చూసారు ఎలా ఉందో. వావ్, బ్యూటిఫుల్. ఇంత దారుణమైన స్టేజ్లో కూడా ఈయన ఒక్కడే చూడండి ఎలా వెళ్తున్నాడు, ఎంత పని ఉంటానో వెళ్తున్నాడు.
బా చూసారు ఎలా ఉందో. సో బయటికి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు దాకా నేను ఈ ఐస్ అంతా కూడా బ్లేడ్ పెట్టేసి మొత్తం చెక్కి బయటికి రావాల్సి వచ్చింది అర్జెంటుగా పని నుండి. చూడండి ఎలా ఉంది ఐస్ అంతా కూడా, అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో వెనకాలైతే ఈ పైన అయితే ఇంకా అలాగే ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.